రాయదుర్గం డివిజన్ గుమ్మగట్ట మండలం ఈ పులుగుంట గ్రామంలో ఈ ఈ కార్మికులంతా చూడండి, వీళ్ళంతా వలసల పెళ్ళే. వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఎవరు 10 ఎకరాల భూమి ఉండే రైతు కాదు వీళ్ళు. అంతా పారా గడారా చేతు పట్టుకొని ఏరే రాష్ట్రాలకి తమిళనాడు ఇక్కడ ఏరే రాష్ట్రాలు పని పోతారు, వలసలు పోతారు కాబట్టి జీవనం బతకడానికి కోసం. సరే కొంతమంది ఇంట్లో పిల్లలు కూడా సరిగ్గా చదువులు లేవు. ఎందుకంటే వాళ్ళకి ముసలిళ్ళు ముప్పోళ్ళు ఇంట్లో సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళకి చదువులు కూడా లేవు పిల్లలకి. అది నానాకి ఇబ్బందులు పడుతున్నారు. ఆ నానాకి ఇబ్బందులు పడుకుంటే ఐదు ఆడ కూలీనాలు చేసుకొచ్చుకొని ఆ పని చేసుకొచ్చుకొని రేట్లు ఏందని వేసుకొని ఇండమెంట్ భూమిలో వీళ్ళు జీవనం గడుపుతుంటే ఇండమెంటల్ ఎప్పుడు నోటీస్ ఇస్తున్నారు వీళ్ళకి. ఎంఆర్ఓ ఆఫీస్ ఏం అధికారం లేదా? ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి అక్కడ జీవనం గడుపుతున్నారు. అప్పుంటి వీళ్ళకి గుర్తు రాదనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు వీళ్ళు ఈ గ్రామంలోకి పోయి సర్వే చేసి వీళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం తీసుకొచ్చి ఎంఆర్ సార్కి ఒక వినతి పత్రం ఇచ్చినాం. సార్ ఏమన్నా అంటే ఇండమెంట్కి పంపిస్తాము, మీకు గవర్నమెంట్ న్యాయం చేసినందుకు దాన్ని వాళ్ళకి కొంచెం సమాధానం చేసుకోండి అని చెప్తామా అనే మాట అన్నాడు. అది సంతోషమైన మాటే. అందుకే వీళ్ళకి పక్కన ఇండ్లు కల్పించి భూమి కొనుగోలు చేసి వీళ్ళకి 3 ఎకరాలు ఒక్కొక్క కుటుంబానికి భార్య భర్తకి రైస్ కార్డుకి 3 ఎకరాలు భూమి కొనుగోలు చేసి ఇండ్లు కట్టించిన తర్వాత ఆ ఇండ్లు ఏమన్నా మీ అండవర్లే చేసుకోండి. అంతవరకు వీళ్ళకి నోటీస్ రిగ్యూటీస్ రాకూడదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నోటీస్ వచ్చిందనుకో అది మన ఎంఆర్ సార్ గారికి బాధ్యత అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ